అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఈ మధ్య కాలంలో మన ఎదురు కెమెరా ఉందా, మన చుట్టూ పబ్లిక్ ఉందా అని చూస్తున్నారు కానీ కొంతమంది అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, మన నోట్లో నుంచి ఏం మాట వస్తుందో కూడా ఆలోచించట్లేదు. అయితే రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ ఒక అనగోడని కామెంట్ చేశారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతూ అమరావతి దేవతలకు కొలువైన ఉన్న రాజధాని అన్నారు. ఎంత బాగుంది అది వినటానికి. దానికి కౌంటర్ గా ఒక జర్నలిస్ట్ ఏమన్నాడు, కాదు కాదు అది వేసలకు కొలువై ఉన్న రాజధాని అని అన్నాడు. అసలు దాన్ని ఎలా చూడాలి మనం, ఆ మాటను ఎలా తీసుకోవాలి? అంటే నోరు అదుపులో లేకపోతే అనార్థాలు జరుగుతాయి అని పెద్దలు చెప్తా ఉంటారు. జర్నలిస్టుగా చాలా బాధ్యతగా ఉండాలి. ఎస్. ఒక జర్నలిస్టుగా టీవీ లైవ్ డిబేట్లో కూర్చోండి, అంటే టీవీ లైవ్ డిబేట్లో కూర్చోవడం అంటేనే మన స్థాయి చాలా పెద్దదని అర్థం. అవును. మనం 10 మందికి చెప్పగలుగుతున్నాం అర్థం. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సాక్షి ఛానల్ లైవ్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారి షోలో కూర్చొని, కృష్ణంరాజు ఆ జర్నలిస్ట్ పేరు, చంద్రబాబు నాయుడు గారి మాటలు కౌంటర్ ఇవ్వడం తప్పు కాదు. సహజంగా అభిప్రాయం ఆయన నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అమరావతి రాజధాని అనేటువంటి విషయం ఆయన నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఎవరి అభిప్రాయమైనా వ్యక్తీకరించవచ్చు. రెండో జర్నలిస్టులు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తుంటారు, ఎందుకు నచ్చట్లేదో కూడా చెప్తారు. అయితే అలా కాకుండా పొలిటికల్ కామెంట్స్ చేయటం, ఆ పొలిటికల్ కామెంట్ కూడా ఏ రకంగా చేయటం, అది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని. ఏంటిది అంటే, అమరావతి ప్రజల్ని మీరు అవమానించదలుచుకున్నారా? ఇలా అమరావతి రైతులు మహిళలు ప్రెస్ మీట్ పెట్టారు. తెనాలిలో ఒక 3 యువకుడిని ఈ మధ్యకాలంలో పోలీసులు శిక్షించారు. అది పెద్ద వైరల్ అయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి పరామర్శించారు కదా. ఆ 3 యువకుల్ని ఏ రకంగా పనిష్ చేశారు ప్రజలందరి ముందు సెంటర్లో. అలా ఈ జర్నలిస్టుని కూడా పనిష్ చేయాలి ప్రజలందరూ చూస్తుండగా అమరావతి సెంటర్లో. ఎందుకంటే ఇది మహిళలను అవమానించడం, అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలను అవమానించడం. అంటే వేస్తుల రాజధాని అని కామెంట్ అని ఊకోలే, అక్కడ ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారంట అని ఎవరో చెప్పారు నాకు అని చెప్పేసి అన్నాడంట. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఏం ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? అదే ఛానల్లో గతంలో అనేక రకాల కామెంట్స్ వచ్చాయి, కానీ అన్నిటికన్నా ఒక పెద్ద కామెంట్గా చూడాలి, మహిళల్ని అవమానించిన కామెంట్గా దీన్ని చూడాలి. అత్యంత ఒక మహిళగా నువ్వు కూడా చాలా ఫీల్ అవుతుంటావు, ఎవరైనా ఫీల్ అవుతారు. కానీ ఒక ప్రాంతాన్ని, చిన్న మాట కాదు కదా, ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉంటే మహిళల్ని, అక్కడ ఉన్న ప్రజల్ని అని నువ్వు ఎలా అంటగడుతున్నావు? అంటే ఖచ్చితంగా ఇది చట్ట విరుద్ధమైనటువంటి మాట. పోసానికి ఇష్టమొరి అంటే ఆ పార్టీలో ఒక నానుడు ఉంటుంది వైసీపీ పార్టీలో. వైసీపీ ఛానలే కాబట్టి చెప్తున్నాను, వైసీపీ ఛానలే కదా సాక్షి అనేది, జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఛానలే కదా, భారతి గారు దాని చైర్మన్గా ఉన్నారు కదా. ఏ స్థాయి ఉన్న వాళ్ళని కూర్చోబెట్టాలి, ఏ స్థాయి మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టాలి అనేటువంటి కామన్ సెన్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. ఈ మాటలు మాట్లాడిస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండా ఈ మాటలే మాట్లాడించారు కదా. ఇప్పుడు వైసీపీ పార్టీలో పోసానికి ఇష్టమల్లి గతంలో పవన్ కళ్యాణ్ గారి భార్య అయితేంది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడవాళ్ళని అయితే ఇస్తారు ఇట్లా మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, మాకు సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తుందండి, సజ్జ రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపిస్తారు, వాళ్ళు చెప్పిందే మేము చదువుతాం అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే దాన్ని బట్టి వాళ్ళ ఛానల్లో స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తారా? స్క్రిప్ట్ ఇచ్చి చదివించినంత మాత్రాన ఇలా మాట్లాడొచ్చా? ఒక జర్నలిస్ట్గా నీకు ఉండాలిగా ఎథిక్స్. ఇప్పుడు సామాన్యుడు కంటే కొన్ని తెలియదు అనుకోవచ్చు, కానీ విజ్ఞత కలిగిన జర్నలిస్టు కదా నువ్వు, రాజకీయాల గురించి చర్చిస్తున్నావు కదా నువ్వు, సమాజానికి ప్రభుత్వానికి మెసేజ్లు ఇస్తున్నావు కదా నువ్వు. ఆ స్థాయిలో ఉండాల్సిన, మెచ్యూరిటీగా ఉండాల్సిన మాట్లాడిన మాటలేంటి? నిజానికి ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ ఏదో వైరల్ అయింది, ఏదో ఆలీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. అంటే అది పోనీ, అది సెలబ్రిటీ వయసు రీత్యా చాదస్తం అనుకుని సాటిస్ఫై అవుదాం అనుకున్నా, కానీ ఒక జర్నలిస్ట్ ఒక టీవీ ఛానల్ లైవ్లో కూర్చొని మాట్లాడటం దీని ఎలా? అందులో పర్టికులర్గా ఒక ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ ఉద్దేశించి, ఒక ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరినీ ఉద్దేశించి, పర్టికులర్ ఒక ప్రాంతానికి పరిధి. ఎందుకు అమరావతి మీద అంత కోపం, ఎందుకు అమరావతి మీద అంత ద్వేషం? అది కూడా ఆంధ్రప్రదేశ్లో భూభాగమే కదా, అక్కడ ప్రజలు కూడా మనుషులే కదా. నువ్వు ఎలా మనిషి వాళ్ళు అలా మనుషులు. అంటే వైసీపీ ద్వేషం అర్థం కావట్లేదా? మాలాంటి వాళ్ళని చాలా క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాం. వైసీపీ అధికారం ఉన్నప్పుడు అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు కడతాం అన్నప్పుడు కూడా, ఇలా 3 రాజధానులు కట్టడం అనేది వైసీపీ కాన్సెప్ట్ కాదు, ఆ పేరుతో అమరావతిని రాజధానిగా కాకుండా చేయడం వైసీపీ కాన్సెప్ట్. ఎందుకంటే ఆ 3 రాజధానుల్లో 3 బిల్డింగ్లు కూడా కట్టలే. ఎందుకు వైఎస్ఆర్సీపీకి అమరావతి అంటే అంత పగ? అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఏం లేదు, చంద్రబాబు నాయుడు
పేరు ఉండకూడదు. ఉమ్, ఆయన కట్టింది ఏది ఉండకూడదు. ఆయన తయారు చేశాడు అన్న పేరు ఉండకూడదు. అంతా నా మార్కే ఉండాలి. వాళ్ళు ఏది చేస్తే దాన్ని కొలాప్స్ చేయాలి. వాళ్ళు నిలబెట్టి అంటే ప్రభుత్వాలు ఎట్టుంటాయి అంటే కంటిన్యూషన్ ప్రాసెస్ రమ్య. ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు టీడీపీ రావచ్చు, ఎల్లుండి వైసీపీ రావచ్చు, తర్వాత జనసేన రావచ్చు, తర్వాత బీజేపీ రావచ్చు, ఎవరైనా గవర్నమెంట్కి వచ్చేవచ్చు. కానీ ఉన్న ప్రాజెక్ట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఉన్నవన్నీ కొలాప్స్ చేసి వాళ్ళేమీ చేసినట్టు ఉండొద్దు. వాళ్ళ పేరు అసలు చరిత్రలో కనపడద్దు. వాళ్ళ పేరున్న పద్యాన్ని చించేయాలి, పేజీని చించేయాలి చరిత్ర పుస్తకంలో. ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఉమ్, ఉదాహరణకి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసిన ఔటర్ రింగ్ రోడ్ని రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ చేసినటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ని రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్. ఓకే. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కొనసాగారు. కానీ అలా కాదు, గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ నిర్మాణం జరిగింది. అదే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు చెప్పుకొని వారసుడిగా పార్టీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని చూరగొని 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరు కనపడకూడదని అమరావతిని రాజధానికి కిరిచేశారంటే సరే, 3 రాజధానులు కడితే ఓకే. కట్టకుండా కేవలం మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు 500-600 ఎకరాల్లో సరిపోయింది కదా రాజధాని అని ఎందుకు అంత ద్వేషం? ఎస్. నిజానికి 500-600 ఎకరాల్లో రాజధాని కట్టొచ్చా? అదే కట్టే పని అయితే ఆయన కట్టుంటే అయిపోయేదిగా. అవును. అదే అమరావతిలో ఒక 500-600 ఎకరాలు ఎంచుకొని బిల్డింగ్లన్నీ కట్టి ఆ రాజధాని తయారు చేసిన అంటే సరిపోయేదిగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇరుపురాయిపాలలో మాత్రం 1000 ఎకరాలు ఉండొచ్చు. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి అంత ఆస్తి ఉండొచ్చు. ఆయనకి ఇరుపురాయిపాలలో ఉమ్మడి కడప జిల్లాలో 1000 ఎకరాల ఎస్టేట్ ఉంది ఆయన ఒక్క వ్యక్తికే. కానీ మొత్తం 6 కోట్ల మంది ఆంధ్రులకు మాత్రం 500-600 ఎకరాలు సరిపోతుంది. ఏంటిది అంటే ఈ ద్వేషాన్ని జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణరాజు గారు అదే ఛానల్లో కూర్చొని చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే మరో జర్నలిస్ట్ ఇలా మాట్లాడకూడదు కదా. పోసానికి ఇష్టమురళి మీద ఏ యాక్షన్ అయితే తీసుకున్నారు, ఉమ్, వల్లభనేని వంశీ మీద ఏ యాక్షన్ అయితే తీసుకున్నారో ఇతని మీద కూడా అదే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సరే, Okay. వల్లభనేని వంశీ మీద అంటే బూతుల కేసులు ఇంకా పెట్టేదనుకో, పోసానికి ఇష్టమురళి మీద అయితే అయ్యే కదా. సోషల్ మీడియాలో కూర్చొని ఇస్తారు ఇతను మాట్లాడటం, పోస్టులు పెట్టడం. వర రవీందర్ రెడ్డిది అదే కదా. బోర్గడ్ అనిల్ కుమార్ మీద కూడా ఆ కేసు ఉన్నట్టుంది. కాబట్టి ఇతని మీద కూడా అలాంటి కేసు పెట్టేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది నా ఆశ. అమరావతి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. సరే, ప్రభుత్వం కేసు పెట్టిద్దా, అరెస్ట్ చేసిద్దా, ఇవన్నీ పక్కన పెట్టి కృష్ణరాజు గారు నాకు వ్యక్తిగతంగా పరిచయస్తుడు. ఓకే. అవన్నీ నేను అంటాం కాదు కానీ, నా డిమాండ్ కాదు చేయడం కాదు కానీ, జర్నలిస్టులుగా ఉన్నప్పుడు మాత్రం ఒక పద్ధతి, ఒక గీత అనేది ఒకటి ఉంటుంది. ఎస్. రెండోది, మన ముందు కెమెరా ఉన్నప్పుడు, మన మాట 100 మంది వింటున్నారు అనుకున్నప్పుడు మనకు ఒక పరిధిని మనం క్రియేట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు Right. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ఏ రకంగా మాట్లాడేవాడు, కొడానని ఏ రకంగా మాట్లాడాడు, వల్లభనేని వంశీ ఏ రకంగా మాట్లాడాడు, అంబటి రాంబాబు, పేరు నాని వీళ్ళు ఎలా మాట్లాడారు, ఆర్కే రోజు ఇప్పటికీ ఎలా మాట్లాడుతూ ఉంది. ఆ భాషని జర్నలిస్టులుగా మనం ఖండించాలి. అది కరెక్ట్ కాదని చెప్పాలి. కానీ మనమే జర్నలిస్టులుగా ఉండి అలాంటి భాష మాట్లాడితే మన జర్నలిస్టులు అంటారా? ఇప్పుడు జర్నలిస్టులు సహజంగా ఏంటంటే రమ్య, న్యూట్రల్గా ఉండాలి. అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తులుగా ఉండాలి. నిజం వైపు ఉండాలి. నిజం వైపు ఉండాలి. కానీ జర్నలిస్టుల్లో ఏదో రాజకీయ పార్టీ భావాజాలం ఉంటుంది, ఏదో రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంటున్నారు. పోనీ సరే, మారుతున్న కాలం అనుగుణంగా జర్నలిజం కూడా మారింది, ఎథిక్స్ పోయాయి అనుకుందాం. కానీ ఇంత దారుణమా? నైతిక విలువలను తాకట్టు పెట్టే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, వాళ్ళ ప్యాకేజ్ కోసం, వాళ్ళ ఛానల్లో ప్రమోషన్ కోసం ఇంత దారుణంగా మాట్లాడారా? సరే, మాట్లాడుతున్నాడు ఓకే. ఆ మోడియేటర్ కూడా సీనియర్ జర్నలిస్ట్గా, ఆయనకి వైసీపీ అధికారులు ఉన్న పదవి కూడా ఇచ్చారుగా. చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన, కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఆయనకి ఎలా చేశారు ఈ కామెంట్ని? తీవ్రంగా ఖండించారు కదా. అవసరమైతే ఆ షో నుంచి ఆయన బయటికి పంపాలి కదా. ఎస్. ఈ కామెంట్ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను చెప్పారు కదా. అంటే ఆయన మాట్లాడించారు, ఈయన మాట్లాడారు. ఆయనతో మాట్లాడించామని, ఈయన మాట్లాడమని ఆ ఛానల్ ఏమని చెప్పిందా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో టీడీపీ కార్యకర్త భారతి గారిని అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుంది కదా. ఎస్, ఖచ్చితంగా కిరణ్కు ఒక న్యాయం, కృష్ణరాజుకు ఒక న్యాయం ఉండటానికి వీలేదు. ఎస్. కిరణ్ ఏ రకంగా అయితే 24 యాక్షన్ 24 గంటల్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారో అలాగే కృష్ణరాజు గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నప్పటికీ కూడా ఈ కామెంటు ఎలా చేయకూడదు కాబట్టి నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. సరే, ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందని పక్కన పెడితే ఒక జర్నలిస్ట్గా నేను బాధపడుతున్నాను. ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ ఆ ప్రాంతంలోని మహిళలందరికీ అంటగడుతూ అక్కడ ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడిన మాటని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది జర్నలిస్టు చేయకూడని పని అని నేనైతే భావిస్తున్నాను. ఒక జర్నలిస్ట్కి ఇలాంటి నేచర్ ఉండకూడదని, ఇలాంటి వ్యక్తులని ఎంకరేజ్ చేయొద్దని కోరుకుంటున్నాను. గతంలో కూడా ఇదే ఛానల్లో
ఒక ఐసీపీ అధికార ప్రతినిధి కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనుచితమైన కామెంట్ చేశాడు. అయితే అతను రాజకీయ నాయకుడు. సార్ రాజకీయ నాయకులు పరిధి దాటారు అని అందరూ అనుకుంటున్నాం. కానీ ఇతను జర్నలిస్ట్ అయ్యి ఉండి పరిధి దాటం అంటే అది జర్నలిజానికే కలంకం, కళానికి కలంకం. రైట్ తర్వాత అది ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్ థ్యాంక్ యూ కార్తిక్ గారు.